ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే కమిటీలో 2 మంత్రులు 2 నిర్మాతలు ఉంటారు. కమిటీలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా ఉంటారు. 5 లేదా 7తో సబ్ కమిటీ ఏర్పాటవుతుంది. టికెట్ల రేట్ల అంశం సహా ఇతర సమస్యలపై చర్చిస్తుంది ఈ సబ్ కమిటీ. స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు. దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏలేందర్ అందిస్తారు. ఏలేందర్, సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో మంత్రులు ఉన్నారు, నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ కమిటీ పనితీరు ఎలా ఉండబోతుంది, ఎప్పుడు వేయబోతున్నారు, ఎలాంటి సజెషన్స్ అండ్ రిక్వెస్ట్ ఇవ్వబోతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, పూర్తిగా ఈరోజు జరిగినటువంటి మీటింగ్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసమే ఈ మీటింగ్ జరిగిందనేది ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళ ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర కొన్ని అభిప్రాయాలు వాళ్ళు ఉంచడం జరిగింది. దానికి సంబంధించి ఒక సబ్ కమిటీ వేయాల్సిందే తప్పకుండా. సబ్ కమిటీలో చర్చించిన తర్వాతే ఆ కమిటీ నిర్ణయం మేరకు కొంచెం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా కొంచెం మార్పు కావచ్చు, కొత్త నిర్ణయాలు ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనేది మాత్రం ఒక అవగాహన అయితే వచ్చినట్టు మనకు ఒక క్లారిటీ వచ్చినట్టు అర్థమవుతుంది. అయితే ఈ కమిటీకి సంబంధించి త్వరలోనే దాదాపుగా 10-15 రోజుల్లోనే ఈ కమిటీ ఏర్పాటై ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేసే పనిలో ఈ కమిటీ ఉంటుంది అనేది మాత్రం దిల్ రాజు చెప్తున్నారు. అయితే దాదాపుగా ఈ కమిటీలో సబ్ కమిటీ దాదాపుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బెనిఫిట్ షోలు కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే బెనిఫిట్ షోలు రద్దు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో బెనిఫిట్ షోలు, అదేవిధంగా టికెట్స్ రేట్స్, ఈ అంశాలు, సినిమా ఇండస్ట్రీ సమస్యలు, ఈ అన్ని అంశాలపైన కూడా సబ్ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసి, ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆ ప్రభుత్వం ఈ కమిటీ నిర్ణయం మేరకు ఒకవేళ ఈ ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంటుంది, లేదనుకుంటే కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సబ్ కమిటీ దాదాపుగా 10-15 రోజుల్లో ఏర్పాటుకు పావులు కలిపేందుకు ఇండస్ట్రీ పెద్దలు అయితే రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఈ కమిటీలో ఒక 2-3 మెంబర్స్ ఉండాలి అనేది ప్రభుత్వం నిర్ణయం కాబట్టి, దీనికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి ఎట్లాగూ తప్పకుండా సినిమాకి సంబంధించినటువంటి అంశం కాబట్టి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కమిటీలో ఉంటారు. ఆయనతో పాటుగా ఫైనాన్స్ సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఉంటే బట్టి విక్రమార్క, లేదనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదనుకుంటే ఇంకో మంత్రి ఎవరైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరొక మంత్రి ఎవరైనా ఈ సబ్ కమిటీలో ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అయితే ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్కువగా నిర్మాతలు ఈ కమిటీలో నిర్మాతలు కూడా ఉండే అవకాశం ఉంది. నిర్మాతలతో పాటుగా ఇండస్ట్రీ పెద్దలు అంటే దగ్గుబాటి సురేష్ బాబు కావచ్చు, అదేవిధంగా అల్లు అరవింద్ కావచ్చు, ఇలాంటి పెద్దలు ఎవరైనా ఈ కమిటీలో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎవరు ఉంటారనేది మాత్రం కమిటీ ఏర్పాటుకు ఒక ఇండస్ట్రీ అంతా కూడా సమాలోచన చేసి కమిటీలో ఎవరిని ఇంక్లూడ్ చేయాలనేది మాత్రం ఒక డిసిషన్ తీసుకుంటారు. పూర్తి స్థాయిలో ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు ఈ సబ్ కమిటీ ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. అంటే సబ్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంచారు. ఒక పెద్ద ఛాలెంజ్ని ఇండస్ట్రీ పైన పెట్టారు కాబట్టి ఆ పెద్ద ఛాలెంజ్ మేరకు మేము వర్క్ చేస్తాము, ఆ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని దిల్ రాజు చెప్తున్నారు. సో దిల్ రాజు అధ్యక్షతనే, అంటే దిల్ రాజు నేతృత్వంలోనే ఈ సబ్ కమిటీ ఏర్పాటు కాబోతుంది. దిల్ రాజు ఉంటారు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటారు. కాబట్టి నిర్మాతలు ఉండే ఛాన్స్ ఉంది. మరొక మంత్రి ఎవరు ఉండనేది మాత్రం అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా ఈ సబ్ కమిటీ 5 లేకపోతే 7 మెంబర్స్ ఇందులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఏర్పడినటువంటి కమిటీ పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వం ముందు ఇచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీ ఈ మీటింగ్లో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక సిఫార్సులు కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల సొల్యూషన్కి సంబంధించినటువంటి ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశం పైన పూర్తి స్థాయిలో డిస్కషన్ జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక కొలిక్కిరాని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ జరిగినటువంటి మీటింగ్లో, ఆ మీటింగ్ల సారాంశం అంతా కూడా మరోసారి అక్కడ మీటింగ్లో చర్చించి పూర్తి స్థాయి ఒక నివేదిక తయారు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ఆ నివేదిక మేరకు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బెనిఫిట్ షోలు రద్దు అనేది ఎప్పటి నుంచో క్లియర్ కట్గా ఇప్పుడు ఈ జరిగినటువంటి మీటింగ్లో కూడా సీఎం చెప్పడం జరిగింది. సో బెనిఫిట్ షోల రద్దు అంశం సంబంధించి పక్కన పెడితే సినిమా టికెట్ల అంశం కూడా పెంచుకునే అవకాశం ఏదైతే ఉందో రిలీజ్ అయ్యే టైంలో ఆ అంశాన్ని కూడా కూలంకషంగా
క్షుణ్ణంగా ఒకసారి చర్చించిన తర్వాత ఇటు సినిమా పెద్దలు ఉంటారు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు ఉంటారు కాబట్టి మంచి చెడు అంశాలన్నీ కూడా డిస్కస్ చేసిన తర్వాతే ఒక క్లారిటీ, ఒక నివేదిక తయారై ప్రభుత్వానికి అందజేస్తే పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పటి వరకు ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ లేదు. సో కాబట్టి నివేదిక తయారైన తర్వాత సబ్ కమిటీ ఏర్పాటయ్యి ఆ భేటీలో చర్చకు వచ్చిన తర్వాత ప్రభుత్వంతో సినిమా పెద్దలు కావచ్చు లేకపోతే సీఎంతో కావచ్చు మరోసారి భేటీకి ఛాన్స్ ఉంది అనేది మాత్రం దిల్రాజ్ చెప్పారు. సో ఈ సబ్ కమిటీ ఏర్పాటు అతి త్వరలోనే చేసేందుకు సినిమా పెద్దలు రెడీ అవుతున్నారు. దీంతో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ముందస్తుగా ఈ అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చే ఒక విధంగా పావులు కలుపుతున్నట్టుగా అర్థమవుతుంది. అతి త్వరలోనే సబ్ కమిటీ ఏర్పాటయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది.